హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వీడియోలో అయితేనండి స్పెషల్ కిడ్స్ ఉంటారు కదా, ఆటిజము, ఇంకా సెర్బ్రల్ పాలసీ, ఇంకా అనేక బుద్ధిమాంద్యం గల పిల్లలు ఉంటారు కదా, మైండ్ డెవలప్మెంట్ కాని పిల్లలు. ఆ పిల్లల గురించి కొంతమంది పేరెంట్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న వీడియోస్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత నాకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనిపించింది. ఇప్పటి వరకు నేను వీడియోలో చెప్పని విషయాలు. ఎందుకంటే ఆ స్పెషల్ కిడ్స్లో ఒక మదర్ని నేను. ఎందుకంటే మా పాప కూడా సేమ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడాను. కొన్ని పర్సనల్ విషయాల్ని చెప్పలేమండి, అన్నీ మాట్లాడలేము. కానీ ఆ వీడియోస్ చూసిన తర్వాత, ఆ పేరెంట్స్ చేసే వీడియోస్ చూసిన తర్వాత నాకు కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. సో అందుకని నేను కూడా చెప్తున్నాను. దయచేసి స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు, చూడండి. ఎందుకంటే ఒక 20 years ఎక్స్పీరియన్స్ గల పేరెంట్స్ ఎలా చెప్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీకు తెలియాలి. మీరు చేస్తుంది తప్పో ఒప్పో అని నేను చెప్పడం లేదు, కానీ మీరు చెప్పే విషయాలు అలా ఉన్నాయి కాబట్టి నాకు చెప్పాలనిపించిన విషయాన్ని నేను వీడియో ద్వారా చెప్తున్నాను. దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు వీడియోస్ చేస్తున్నారండి. అవి కొన్ని నేను చూశాను. పేర్లు అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, కానీ వాళ్ళు చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను. ఆ కిడ్స్కి మ్యాక్సిమమ్ ఎంత ఏజ్ ఉంటుందంటే మినిమము ఒక 7-6 years ఉంటాయేమో. వాళ్ళని ముందు పెట్టుకొని తిట్టడము, సింపతి సంపాదించాలనో, లేకపోతే ఛానల్ పెరగాలనో, గ్రోత్ అవ్వాలనో, లేదంటే లైక్స్, సబ్స్క్రైబర్స్ వీటి కోసమేమో నాకైతే తెలీదు. లేదు అంటే మనము స్పెషల్గా ట్రీట్ చేసిన విధానం అందరికీ తెలియాలి అనో ఏమో నాకు తెలియదు. ఒక 2-3 పేరెంట్స్ని అయితే నేను చూశాను. సో అందుకనే నేను వీడియో చేస్తున్నాను. ఒక 6-7 years ఉన్న పిల్లల్ని ముందు పెట్టుకుని వాళ్ళని తిట్టడం, వాళ్ళు చేసిన పనుల గురించి అనడము, ఎంతవరకు మీకు కాపలా ఉంటాము, ఎందాక మీకు చేస్తూ ఉంటాము, ఎందుకు మమ్మల్ని ఇలా టార్చర్ పెడుతున్నారు అంటూ ఆ పిల్లల్ని బాధపడే విధంగా. యాక్చువల్గా ఒకటి గమనించాలి, ఇక్కడ వాళ్ళకి తెలియదు, వాళ్ళని తిట్టున్న తిట్లు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు బాధపడతారో లేదో, కానీ వాళ్ళు బాధపడతారు తెలీదు, వాళ్ళు బాధపడతారని కూడా నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. కొంతమంది పిల్లలకి మాత్రమే కొంత అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ స్పెషల్ కిడ్స్ అంటేనే అంతే కదా, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వదు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టే వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి కొంతే అర్థం అవుతుంది కొంతమంది పిల్లలకి, కొంతమందికి అయితే అసలు ఏమీ అర్థం కాదు. వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా వీళ్ళు వీడియోస్ కోసం వాళ్ళు చూడుతున్నట్టు చూపించి మన చూసే వాళ్ళకి బాధ కలిగించడం. వాళ్ళకి బాధ, చాలామంది చూస్తుంటారు, వ్యూవర్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాగ తిట్టడం పాపని బాబుని, అలాంటి వీడియోస్ చేయకండి, నార్మల్గా చేయకండి అని చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎందుకు అలాంటి వీడియోస్ చేయాలి? మీరు అసలు ఏమీ కష్టపడిపోయారు? 7 yearsకి 6 yearsకి ఏమి వాళ్ళకి సేవ చేసేసారు? అంత ఏమీ మీరు ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలిగారు? వాళ్ళకి 6 yearsే కదా. ఆటిజం ఉందండి ఒక పాపకో బాబుకో. 3 years తర్వాత కానీ మనకు తెలుస్తుంది, అప్పుడే తెలుస్తుంది. అప్పుడే చాలామంది పేరెంట్స్ తెలుసుకోగలుగుతారు. పోనీ ముందే ఇంకా తెలుసుకున్న పేరెంట్స్ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అది పక్కన పెడితే 6 years 7 years వచ్చిన బాబుకో పాపకో అనుకోండి, వాళ్ళ నుంచి మీరు ఏం కష్టపడిపోయారు? అప్పుడే ఒక తల్లి పెడుతుంటుంది బాబుని, అబ్బో వీడికి ఆటిజంతో పడలేకపోతున్నాము, ఈ నరకయాతన చూడలేకపోతున్నాము, నాకు అది పెరిగిపోతుంది ఇది పెరిగిపోతుంది, లేదంటే అసలుకి ఎంత చెప్పినా వీళ్ళకి చిచ్చి అర్థం కాదని వాడిని తిడుతూ వాడి గురించి అన్నీ రాయడం. ఈ తన్మల్స్ చూస్తే, టైటిల్స్ చూస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది. బుద్ధి లేదా మీకు? సెన్స్ లేదా మీకు? మీరేం కష్టపడిపోయారు 7 years పిల్లలకి? అప్పుడే అసలు కష్టం ఏంటో తెలుసా మీకు? అసలు బాధ ఏంటో తెలుసా మీకు? పెయిన్ అంటే ఏంటో తెలుసా మీకు? వాళ్ళతో 20 years జర్నీ, ఆ ప్రయాణం చేసిన పేరెంట్స్, ఆ ఒక పేరెంట్గా నాకు తెలుసండి. చాలామంది ఉన్నారు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల్ని ఛానల్లో
మా ప్రపంచం పరిచయం అని ఒక ఒక సంతోష్ అని ఒక బాబు ఉన్నాడు. వాళ్ళ మదర్ ఉన్నారు. ఇప్పుడు అన్నం తినిపిస్తూ ఉంటారు బాబుని, చాలామందికి తెలిసి ఉంటుంది. అలాగే లక్కీ అని ఒక పాప ఉంది. వాళ్ళ మదర్ కూడా చాలా నార్మల్గా ఉంటారు. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారండి, నాకు పేర్లు అయితే సరిగ్గా తెలియదు. కానీ వీళ్ళందరూ, మా పాప కూడా చెప్తున్నాను, మాది అతి చిన్న ఇప్పుడిప్పుడే వస్తున్న ఛానల్, చిన్న ఛానల్. కానీ ఛానల్ గురించి కాదు నేను చెప్పేది. మా పాప కూడా అదే ఏజ్, సేమ్ ఒక 15-20 సంవత్సరాలు ఉన్న పిల్లలకి చేసే పేరెంట్స్ ఎలాంటి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం లేదు, ఎలాంటి ఎందుకు చేసి పెట్టడం లేదు తెలుసా? వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ అండి, అనుభవం. ఈ పిల్లలతో పడ్డ అనుభవం ఉంటుంది. ప్రతి పర్సనల్ విషయాన్ని పోస్ట్ చేసి పెడతారా ఏంటండి? ఇప్పుడు పిల్లలకి బ్రష్ చేస్తాము, అది పెట్టగలుగుతాము. వాళ్ళకి బాత్రూంలో స్నానం చేయిస్తాము. 1 సైడ్ 2 సైడ్కి వెళ్తే చేసే పనులన్నీ వీడియోస్ తీసి పెట్టగలమా? సరే, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి 15 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ తెలుసు కదా మనకి. వాళ్ళు అప్పటికే పెద్ద పిల్లలు, మెచ్యూర్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి మంత్లీ వస్తుంది, ప్యాడ్స్ మార్చాలి. అవన్నీ పెట్టగలమా? మనము తీసి పెట్టగలమా? ఒకసారి మీకు క్వశ్చన్ వేసుకోండి. ఈ పర్సనల్ ఇవన్నీ వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో, కామెంట్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో అవన్నీ తీసి పెట్టగలమా? మనం పెడతామా? సిగ్గుసేటు కాదా? అవన్నీ పెడతారా? కానీ అలా స్పెషల్ కిడ్స్ ఉన్నారు అంటే అవన్నీ చేస్తారు పేరెంట్స్, తల్లి చేస్తుంది. అవన్నీ అందరికీ తెలుసు. అలాంటి పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలుసు. అవన్నీ పెట్టి మనము వ్యూస్ కోసమో ఇంకోటి కోసమో అవన్నీ పోస్ట్ చేసి వీడియోలు చేసుకుంటామా? అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉంటుందా? చెయ్యం కదా. ఇక్కడ ఎవరో చేశారని నేను చెప్పట్లేదు. అలాంటివి ఎలాగో చెయ్యమో అలాగే ఈ పాపనో బాబునో ముందు పెట్టుకుని వాళ్ళని తిడుతున్నట్టు, ఇవాళ తిడుతున్నట్టు మీరు వీడియోస్ పెట్టారు, రేపు కొడుతున్నట్టు వీడియోస్ పెడతారు. అది పర్సనల్ అండి. మన కోపం వచ్చినప్పుడు నార్మల్ కిడ్స్ని కూడా తిడతాము, కొడతాము. ఈ పిల్లలకి అసలు అర్థం కాదు. నేను చెప్తున్నాను కదా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా పాపకి 10 ఇయర్స్ క్రిందట నేను తిడితే మా అమ్మాయిని, సోనీ ఒకసారి ఇలా కూర్చో, సోనీని నేను తిడితే అది ఇలాగా చూస్తూ ఉండేది. ఒక్కోసారి ఇలా సీరియస్గా చూస్తూ ఉండేది. అంటే దానికి ఏదో అర్థం అవుతుంది. కానీ నన్ను ఏమీ అనేది కాదు. నేను అనేది దానికి క్లియర్గా తెలియదు కదా. నాకు కోపం వచ్చి, పిచ్చి కోపం వచ్చి తిట్టేసేదాన్ని. ఎందుకు తిట్టేదాన్నో అది కూడా మీకు చెప్తాను. అయితే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది దానికి. ఇప్పుడు తిడుతుంటే, నన్ను ఎందుకు తిడుతున్నావమ్మా, నువ్వు నన్ను ఏదో అన్నావు. అది ఒక్కొక్కసారి మనకు వింటే ఎంత జాలేస్తుందో తెలుసా, ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా. అయ్యో దేవుడా, నేను తిట్టేది దానికి పూర్తిగా అర్థం కూడా అవ్వట్లేదు. అలాంటప్పుడు నేను దాన్ని ఎందుకు తిట్టడము? నన్ను నేను కంట్రోల్ చేసుకోవచ్చు కదా నా కోపాన్ని. నేను నాదే తప్పు, నాదే పొరపాటు అని అనుకుని నన్ను నేను అలాగ కొంచెం సేపు ఇలాగ అనకూడదు దాన్ని అని అనుకుంటూ ఉంటాను. 20 సంవత్సరాల నుంచి పడుతున్న పిల్లల విషయంలోనే పేరెంట్స్ అలా చేయనప్పుడు ఎందుకంటే అలాంటి వీడియోస్? అలా నాకు తెలిసింది, నాకు అనిపించింది చెప్తున్నానండి. ఇది తప్పో ఒప్పో మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, మీకు అర్థమవుతుంది. నేను మా పాపని ఎందుకు తిట్టేదాన్ని తెలుసానండి? దానికి పీరియడ్ మంత్లీ వస్తే దానికి తెలిసేది కాదు. ప్యాడ్ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారండి పిల్లలు, గెరాట్లు వేసేస్తారు. వాళ్ళకి ఉంచుకోరు సరిగ్గా. పైగా ఏంటంటే మనం ఏదో వంటగదిలో ఉండి అప్పుడే అన్ని పనులు చక్కబెట్టుకుని వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటున్నాం అనుకోండి, పిల్లలకి ఒక రోజులో 4-5 సార్లు మార్చాలి కదా ప్యాడ్, తెలుసు కదా. బాత్రూమ్కి వెళ్ళేసి అది ఎక్కడో చోట పడేసి వేసుకోకోకుండా అవుతూనే ఉంటుంది. నిజంగా నేను సీరియస్గా చెప్తున్నాను. కానీ ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసినప్పుడైతే నాకు ఒకటే ఏడుపు ఒక్కటే తక్కువ. అసలు వాళ్ళకి ఏం తెలీదు. ఇక అసలు ప్రతి రూమ్లో తిరిగేస్తారు. బెడ్రూమ్లో నుంచి హాల్లో నుంచి వంటగదిలోకి అయినా వచ్చేసి తిరిగేస్తూ ఉంటారు. వేసుకున్నావా లేదా అని అడగాలి, మనమే లాక్కెళ్ళి వాళ్ళకి వెయ్యాలి. అక్కడ బెడ్షీటు, ఇంకో చోట కూర్చుంటూ ఇంకో బెడ్షీటు, సోఫాల మీద కూర్చుంటారు, మంచాల మీద కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ రోజుకు 4-5 బెడ్షీట్లు అయిపోతూనే ఉంటాయి. అలాగే వాళ్ళు వేసుకున్నవి మార్చుకోవాలి, వాళ్ళ బట్టలు ఉతుక్కోవాలి, వాళ్ళ బెడ్షీట్లు ఉతుక్కోవాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి, వాళ్ళకి ప్రతిదీ మార్చాలి. ఒక్క రోజులో 4-5 సార్లు షీట్లు మార్చాలి, వాళ్ళకి వెయ్యాలి, అవన్నీ చూసుకోవాలి. అసలు ఏమీ తెలియక ఆ పిల్లలు, నాకు నిజంగా చెప్తుంటే నా బాధని, నా పెయిన్ని, నా ఏడుపుని కంట్రోల్ చేసుకుంటున్నాను నేను. నిజం చెప్పాలంటే ఇల్లంతా అయిపోద్ది.
ఇల్లంతా అయిపోద్దండి. మళ్ళీ డేటాలు వేసి రుద్దుకుంటామా? మళ్ళీ ఒకసారి బాత్రూంలోకి వెళ్తారా? 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ స్టార్టింగే, మళ్ళీ ఇల్లంతా అయిపోద్ది, మళ్ళీ తుడుచుకోవాలి. అప్పుడు వాళ్ళని కొట్టి 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 వాళ్ళకి ఉన్న అది చూపించడము, వాళ్ళకి ఉన్న అది చేసింది చెప్పడము చేస్తామా? ఎన్నో పర్సనల్ విషయాలు ఉంటాయి ఇలాంటి స్పెషల్ కిడ్స్కి చేసేవి. అవన్నీ దాచుకుంటాం మనసులో, మనం పైకి చెప్పుకోలేము. ఎన్నో బాధలు ఉంటాయి. అలాంటిది అంత పెయిన్ భరించి పేరెంట్స్ అంత చేస్తుంటే 6-7 సంవత్సరాల పిల్లలకి మీరేం చేశారేనండి? మీరేం చేసి పెట్టేశారని అప్పుడే ఓరిక వాళ్ళని తిట్టడము, కొట్టడము, ఏదో ఒకటి క్రియేట్ చేయాలని పెద్ద ఏదో ఒకటి చేసేసినట్టు బిల్డప్ ఎందుకండి అలాగా? ఏమీ తెలియని. ఇక్కడ ఒకటి గమనించండి, నేను నార్మల్ పిల్లల గురించి పేరెంట్స్ గురించి మాట్లాడలేదు. స్పెషల్ కిడ్స్ ఎవరికైతే ఆ మానసిక పరిస్థితి బాగోదో, మైండ్ డెవలప్ అవ్వదో ఆ చిల్డ్రన్స్ గురించే నేను మాట్లాడుతున్నాను ఒక పేరెంట్గా. అలాంటి పాప నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను. సోనీ బంగారం ఛానల్లో పాప కామెడీ చేస్తుంది, డాన్స్ చేస్తుంది. ఒక్క 4-5 అడుగులు వేయలేని పిల్ల ఇప్పుడు ఒక 10 అడుగులు వేస్తుంది. కాళ్ళకి ఎంతెంతలా బుడుపులని బ్యాగులు ఏలాడేవి, బొందుతూ ఉండేది. 10 years వరకు బొందింది. అసలు గోళ్ళ పట్టుకుని కూడా లెగలేదు, నడవలేదు. అలాంటి అమ్మాయికి అలా 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 ఇప్పటికీ 4-5 అడుగులు వేయగలిగేలాగా మేము చేసుకోగలిగాము. మీరు పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారో, లేకపోతే ఏ స్కూల్కి పంపిస్తున్నారు? స్పెషల్ స్కూల్స్ ఉంటే వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళకి రైమ్స్ చెప్తూ ఉంటారు, లేకపోతే ఏం నేర్చుకున్నారు ఈరోజు, వాళ్ళు డైలీ ఏం చేస్తున్నారు అవి పెట్టండి. అవి బాగుంటాయి చూడడానికి. వాళ్ళ ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో అది పెట్టండి, చూపించండి. వాళ్ళకి ఏదైనా రైమ్స్ పాడమని చెప్పండి. వాళ్ళు ఇవాళ ఇది నేర్చుకోగలిగాడు, చాలా హ్యాపీగా ఉన్నది అనేది పోస్ట్ చేయండి. వాడు ఇప్పుడు ఈ పాపకి డాన్సే రాదు, ఎలా వస్తుంది? తను నిలబడలేదు అసలుకి. ఒక్క 5 నిమిషాలు కూడా తను నిలబడలేదు. తన ఇంట్రెస్ట్ కొద్దీ ఒక 2 సెకండ్స్ నిలబడగలుగుతుంది అంటే షవరింగ్ వచ్చేస్తుంది, ఊపు వచ్చేస్తుంది, ముందుకో వెనకో పడిపోద్ది. డాన్స్ చేసినప్పుడు అలా చాలాసార్లు పడిపోయింది. నేను చాలాసార్లు ప్రీవియస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను. పడిపోయింది, ఈ పాట చేస్తున్నప్పుడు పడిపోయింది 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 అని చెప్తూనే ఉండేదాన్ని. పడిపోద్ది, ఉండలేదు, నిలబడలేదు అసలు. ఇంకా ఎక్కువ గసరామనుకోండి ఫుల్గా ఇలా వాటర్ కారిపోయినట్టు 2 చేతులకి స్వెట్ పట్టేస్తుంది, పాదాలకి స్వెట్ పట్టేస్తుంది, చెమట్లో ముద్ద అయిపోద్ది అనమాట. దానికి అంత టెన్షన్ వచ్చేస్తుంది, టెన్షన్ పడిపోద్ది అది. అలాంటి ఇన్ని సంవత్సరాల నుంచి భరించి ఇంత దాచుకుని పేరెంట్స్ చాలామంది చేస్తున్నారండి వీడియోస్. బోల్డ్ మంది ఉన్నారు పిల్లలు, ఇలాంటి పిల్లలు, వాళ్ళందరికీ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. అంతేగాని మనకి ఏది తోస్తే అది పెట్టేయడం కాదు. అది మన పిల్లల గురించి పెట్టే పోస్టుల గురించి. లేదు మేము ఇంతే అనుకుంటే అవరిష్టం వాళ్ళదేలేండి. కానీ నేను చెప్పే దాంట్లో నిజం ఉంది కాబట్టే నేను వీడియో చేస్తున్నాను. సో అది గమనించండి. మా సోని నిజంగా ఎంత మార్పు వచ్చిందంటే చాలా మార్పు వచ్చిందండి, చాలా చేంజ్ వచ్చింది. అసలు నిలబడలేదు, అసలు నడవలేదు, అసలు అడుగులు కూడా వేయలేదు. అసలు అమ్మాయిని పట్టుకుంటేనే పడిపోద్ది, టచ్ అయితే ఎవరైనా పడిపోద్ది అని చెప్పారు డాక్టర్ మాకు ఫస్ట్లో. 5 years అప్పుడు మేము చూపించినప్పుడు, మీ పాపకి ఎవరైనా మనిషి ఎలా టచ్ అయితేనే పడిపోద్ది అసలు అని చెప్పారు. ఇప్పుడు అప్పుడు అలాగా నెమ్మదిగా 1 2 2 3 4 5 అనుకుంటూ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్కి మార్పులు తీసుకుంటూ మనం చెప్పగలిగిన మట్టుకి, మనం నేర్పించగలిగిన మట్టుకి. అలాగే మీ పిల్లలతో ఏ చేంజ్ వచ్చిందో 3 years అప్పుడు చూపిస్తే 4, 5, 6, 7 ఈ 4 yearsలో ఎలాంటి చేంజ్ వచ్చింది, ఏం నేర్చుకున్నారు, వాళ్ళ చేత పాడించండి, ఏమైనా చేసి చూపించండి, బాగుంటుంది. అంతేగాని ఇవన్నీ ఎందుకండి? ఇలాంటి వీడియోస్ దయచేసి చేయకండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి పేరెంట్స్. నేను చెప్పేది మా పాప ఆలకిస్తుంది, తర్వాత నన్ను అడుగుతుంది. అయితే దానికి ఏం అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ ఏదో చెప్పావు మమ్మీ నువ్వు నా గురించి, ఏం చెప్పావు చెప్పు అని అడుగుతుంది. నేను చెప్తానండి, అది అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను చెప్పగలిగినంత వరకు దానికి అర్థమయ్యేలాగా నేను చెప్తూనే ఉంటాను. సో నేను కూడా హాయ్ చెప్పు, ఒకసారి హాయ్ చెప్పు, ఇలా హాయ్ చెప్పు. అందరూ ఎలా ఉన్నారని అడుగు గట్టిగా. బాగున్నారా? నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.